హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రియ సఖి 16వ భాగాన్ని వినేద్దాం. మామయ్య, ఈ రోజు లాయర్ని పిలిపించండి. వెళ్లేలోపు మనం అనుకున్న పని పూర్తి చేసుకుని వెళ్తాను అని చెప్పాడు రామ్ టిఫిన్ చేస్తూ. వంటగదిలో కూర తరుగుతున్న గజలక్ష్మికి వినపడేలాగా. అంతే, ఆస్తి మీద ఆపేక్ష ఎక్కువ ఉన్న ఆవిడ కూరలు తరగడం ఆపి వీళ్ళ మాటల మీద దృష్టి సారించింది. అది గమనించిన రామ్ అనిత వైపు చూశాడు. తనకి అవి ఏమీ పట్టనట్టు విశ్వం గారికి టిఫిన్ వడ్డిస్తుంది. అక్కడే రామ్ మనసు కాస్త కుదుటపడింది. రామ్ చెప్పే ఆస్తి విషయాలు తనని ఏమాత్రం బాధ పెట్టలేదు. కానీ ఆ విషయంలో రామ్ తనని గమనించడం చూసి ఎందుకో వాళ్ళ మనసుల్లో ఇంకా తన మీద మంచి అభిప్రాయం లేదు అనుకుని బాధేసిన పిడికిలు బిగించి ఏడు పాపుకుంది అనిత. టేబుల్ కింద అనిత చెయ్యి బిగుసుకోవడం చూసిన రామ్ అనిత ముఖం వంక చూసి తనెందుకు బాధపడుతుందో అర్థం అవ్వక కుదిరితే ఒకసారి మాట్లాడాలి అనుకున్నాడు. అలాగే తినడం పూర్తి చేసి హ్యాండ్ వాష్ చేసుకుని సీత కొంగికి చేయి తుడుచుకున్నాడు. అది చూసిన అందరికీ చిన్న సంతోషం. కాసేపటికి సీత, రామ్, ఈశ్వర్, మహా కలిసి పొలానికి వెళ్తూ ఉండగా కారు ఆపి అనితను కూడా తీసుకెళ్ళింది సీత. తనని ఎక్కడా ఏ విషయంలో మర్చిపోని సీతను చూస్తే తన మీద తనకే సిగ్గుగా అనిపించింది అనితకి. ఆ రోజు సీతకి వాళ్ళ పొలాలు అన్నీ రామ్ చూపించాడు. అనిత, మహా, ఈశ్వర్ వాళ్ళ వెనక కొద్ది దూరంలో నడుస్తూ ఉన్నారు. వాళ్ళకి కాస్త స్పేస్ ఇచ్చి మహా అనితతో గలగలా మాట్లాడుతూ ఉంటే ఎందుకో ఈశ్వర్కి మహా చాలా నచ్చింది. ఎవరితో అయినా ఇట్టే కలిసిపోయే తన గుణం, మన పరాయ అనే భేదం లేని మనసు, అంత ఆస్తి ఉన్నా ఇంటి నిండా ప్రేమించే మనుషులున్న గర్వం పొగరు లేని తన మనస్తత్వం అన్నీ నచ్చాయి. అనిత కూడా మహాతో కాస్త కలివిడిగా ఉంటుంది. సీత గట్టుపై నడుస్తూ ముందుకు పడిపోబోతుంటే తనని పడకుండా పట్టుకున్నాడు రామ్. సీత తమాయించుకొని నిలబడి నవ్వింది. ఇదంతా దూరంగా ఉన్న కొండ మీద నిల్చొని చూస్తున్నాడు ముసుగు కప్పుకొని ఉన్న ఒక వ్యక్తి. సీత, నువ్వు ఇంత ఆనందంగా ఉండడం నాకు నచ్చలేదు. ఈ పట్నం వాడు ఆఖరి నిమిషంలో రాకపోయి ఉంటే నీ ఆస్తి, అందం అన్నీ నా సొంతమయ్యేవి. అసలు ముందు వీడి తమ్ముణ్ణి ఆ రోజే చంపేస్తుంటే ఈ రోజు ఈ ఊర్లో నేను చక్రం తిప్పేవాణ్ణి అనుకున్నాడు రవీంద్ర గతం తలుచుకుంటూ. అసలు ఆ గతం ఏంటో మీరు కూడా తెలుసుకోవాలంటే వినేయండి. భరత్కి ఈశ్వర్ ద్వారా సీత గురించి నిజం తెలిసిన రోజు సాయంత్రం సీతతో మాట్లాడడానికి ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. భరత్ని ఆ ఇంటి వైపు వెళ్లకుండా ఆపి గుడికి తీసుకెళ్లాడు ఈశ్వర్. ఆ రోజు గుడిలో పూజ ఉండడంతో భక్తులు ఎక్కువగానే ఉన్నా కోనేటి మెట్ల మీద కూర్చోబెట్టి, ఏం చేస్తున్నావు భరత్? అసలు అక్కడ అక్క పరిస్థితి తెలిసి ఆ ఇంటికి వెళ్ళాలనుకున్నావా అన్నాడు ఈశ్వర్. తెలుసు, నా వదిలిని ఎలాగైనా నేను ఆ బందీఖానా నుండి తీసుకురాళ్తాను అన్నాడు ఆవేశంగా. పిచ్చిగా మాట్లాడుకు భరత్. ఇన్ని రోజులు అసలు మీరు అందరూ ఉన్నారని కూడా తనకి తెలియదు. అలాంటిది ఇప్పుడు ఆకాశంలో నుండి ఊడిపడ్డట్టుగా ఇప్పుడొచ్చి ఇది మార్చేస్తాను, తీసుకెళ్తానని ఎలా అంటున్నావు అన్నాడు ఈశ్వర్. ఆ మాటకి కాస్త నిదానించాడు భరత్. భరత్ పక్కనే కూర్చుంటూ, ఇప్పుడు నువ్వు వెళ్ళి తనని తీసుకెళ్తాను అంటే ఇన్ని రోజులు ఆ మహాతల్లి అక్కని ఆడిన మాటలే నిజమని ఊర్లో అందరూ నమ్ముతారు. అంతవరకు ఎందుకు? అసలు అక్క ఆ ఇంటి గుమ్మం దాటి వస్తుందా అని అడిగి భరత్ వైపు చూసి, రాదు అని చెప్పి, ఎందుకంటే తను ఆ ఇంటి నుండి బయటికి రావడానికి వెల ఏంటో తెలుసా అని ప్రశ్నించి, తన తండ్రి ప్రాణం అని చెప్పాడు ఈశ్వర్. ఆవేశం తగ్గించుకుని ఆలోచనలో పడ్డాడు భరత్. ఇంతలో గుడికొచ్చిన సీత కోనేటి దగ్గర కాలు కడుక్కొని గుడిలోకి వెళ్తూ కనిపించింది. ఎలాగైనా తనతో మాట్లాడాలి అనుకుంటున్న భరత్ ఈశ్వర్ని తీసుకుని సీత వెనక వెళ్ళాడు. ఎంతమంది పలకరించినా పలకరింపుగా ఒక నవ్వు నవ్వి దర్శనం చేసుకుని వెళ్తున్న సీతని వెనక నుండి వదినా అని పిలిచాడు భరత్. తనని పిలుస్తున్నారు అని తెలియక అలాగే ముందుకెళ్తున్న సీతకి ఎదురుగా వచ్చాడు రవీంద్ర గుడి బయట. అతన్ని తప్పించుకుని పక్కకెళ్తుంటే సీత చేయి పట్టుకుని, ఇంకో 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఎందుకే నీకంత పొగరు అన్నాడు రవీంద్ర. సీత అతని చేయి విదిలించుకుంటూ, అది వీలు కాక చుట్టూ తననే చూస్తూ ఉన్న జనాల్ని చూసి, ఇది గుడి, ఇక్కడ గొడవ చేయకు అని చెప్పింది. అయితే ఇంటికే వెళ్దాం పదా అన్నాడు రవీంద్ర. నేను వెళ్ళిపోతానని చెప్పి ముందుకు నడుస్తూ ఉంటే మళ్ళీ తన చేయి పట్టుకుని బండెక్కు అన్నాడు విసురుగా. అదంతా చూస్తున్న భరత్ పిడికిలు బిగిసిపోయి కళ్ళు ఎర్రబడ్డాయి. ఈశ్వర్ భరత్ చేయి పట్టుకుని ఆపే ప్రయత్నం చేశాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. భరత్ ముందుకెళ్లి సీత చేయి పట్టుకున్న రవీంద్ర చేతిని మణికట్టు దగ్గర పట్టుకున్నాడు. తన చేయి పట్టుకునే ధైర్యం ఈ ఊర్లో ఎవరికి ఉంది అనుకుంటూ భరత్ వైపు కోపంగా చూసి అతన్ని ఆశ్చర్యంగా చూస్తున్న సీతను చూసి, హో వచ్చావా? నీకోసమేరా ఇంత డ్రామా చేసింది. ఇంటి చుట్టూ వారం రోజులుగా తిరుగుతూ ఉంటే ఎలా పట్టుకోవాలో తెలియక దాన్ని నొక్కితే నువ్వు బయటకు వస్తావని తెలిసే ఇక్కడ గొడవ చేశాను అన్నాడు రవీంద్ర. ఏమే, నీకు నేను సరిపోనా?
బయట వాళ్ళు కూడా కావాలా అని సీతని మాటలంటుంటే సీత ఎదురు మాట్లాడలేక తలదించుకుని ఏడుస్తూ నిలిచింది. సీతని అలా చూసిన భరత్, వదినా, నువ్వేడవకు, నువ్వు తప్పు చేయు అని ఇక్కడున్న అందరికీ తెలుసు అన్నాడు. వదినా అని తనలో తానే మననం చేసుకుని ఆ పిలుపుతో ఎంత ఆప్యాయత ఉందో గ్రహించిన ఎవరు నువ్వు అని తిరిగి అడగలేని పరిస్థితి. వదినా అన్నాడా? వదినానా అన్నాడు రవీంద్ర. అవును వదినే, తను నా వదిన, ఇంకా చెప్పాలంటే నా అన్నయ్యకి కాబోయే భార్య అన్నాడు భరత్ గట్టిగా. ఓ, నువ్వే అనుకున్నాను, నీకు ఒక అన్న కూడా ఉన్నాడు, వాడికి కూడా ఇదే కావాలి అంటూ నోరు జాడాడు రవీంద్ర. అంతే, వాడి గోబ గొయ్యమనిపించాడు భరత్. ఆ దెబ్బ నుండి తేరుకుని భరత్ కాలర్ పట్టుకుని, అది నా కాబోయే పెళ్ళాం అన్నాడు. రవీంద్ర చేతుల్ని విసురుగా తోసేసి, ఇంకోసారి ఆ మాట అన్నావంటే నాలుక చీరేస్తాను, అయినా చేసిన తప్పుకి రేపో మాపో జైలుకి వెళ్ళబోతూ నీకు పెళ్ళేంటి అన్నాడు భరత్. ఆ మాటకి రవీంద్ర ఆశ్చర్యం వేస్తే, పారిజాతం కనిపించడం లేదు కదా, ఏమైంది తనకి అని అడిగాడు భరత్ కళ్ళెగరేస్తూ. రవీంద్ర కనుబొమ్మలు ముడివేసి కోపంగా భరత్ను చూశాడు. భరత్ సీత దగ్గరికెళ్ళి కింద పడిన కొబ్బరి ముక్క తన చేతికి అందించాడు. ఎవరు నువ్వు అన్నట్టుగా చూసింది సీత. మా అమ్మ పేరు సుప్రజ అన్నాడు భరత్ సీతతో. ఆ పేరు గల మనిషిని చాలాసార్లు ఎన్నో మాటలు అనేది గజలక్ష్మి. అంటే ఆవిడెవరో నాకు కావలసిన మనిషి అని ఆలోచించి వెనకే ఉన్న రవీంద్ర భరత్ మాటలు వింటూ కోపంగా తను చూడటం చూసి, నాకు మా నాన్న తప్ప ఎవరూ అవసరం లేదు, దయచేసి మమ్మల్ని ఇలా బ్రతకనివ్వండి, లేనిపోని ప్రేమలు చూపి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయింది వస్తున్న ఏడుపును ఆపుకుంటూ. సీత వెళ్ళిన వైపే చూస్తున్న భరత్కి అప్పుడు గుర్తొచ్చాడు రామ్. కానీ ఆ టైంలో ఫోన్ చేయలేని పరిస్థితి. ఆ టైంలో కొడితే ఊరందరి ముందు పారిజాతంని తాను చంపిన విషయం బయటపెడతాడని ఆలోచించి అప్పటికే అక్కడి నుండి జారుకున్నాడు రవీంద్ర. ఇంటికెళ్ళిన సీత కిచెన్లో గోడకు అనుకుని కూర్చొని, నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు, కానీ మీరు మాత్రం నాకు చాలా దగ్గర వాళ్ళుగా అర్థమవుతుంది, అలాంటి మిమ్మల్ని కనీసం పలకరించలేని పరిస్థితి నాది అనుకుంటూ ఎప్పట్లాగే మౌనంగా ఏడుస్తూ తన పనులు తాను చేసుకుపోతుంది. ఇంతలో ఇంటికి వచ్చిన రవీంద్ర అక్క అంటూ గజలక్ష్మిని పిలిచాడు. ఉయ్యాల బల మీద కూర్చుంటూ, అబ్బా ఏంట్రా అరుపులు, వెళ్ళి అన్నం తినేసి పడుకో వెళ్ళు అనగాని, నేను చెప్పేదింటే నేను తినడం కాదు, ఇకపై నువ్వు తినలేవు అన్నాడు. ఏంట్రా అంతలా ఏం జరిగింది అని అడిగింది గజలక్ష్మి వేయించిన వేరుశెనగ పలుకులు తింటూ. ఆ సుప్రజాదేవి కొడుకు ఊర్లోనే ఉన్నాడు. ఈరోజు గుడిలో వాడు సీతని కలిసి, నువ్వు నాకు వదినివి, నా అన్నయ్యని పెళ్లి చేసుకుంటాడంటూ ఏవేవో చెప్పాడు అన్నాడు వంటగది వైపు ఉరిమి చూస్తూ. ఓసై సీత అని గట్టిగా అరిచింది గజలక్ష్మి. చేతులు కాలు వణుకుతూ ఉండగా భయపడుతూ వచ్చింది సీత. ఉయ్యాల మీద నుండి లేచి బుగ్గ మీద చాచి కొడితే పాపం అచ్చులు తేలాయి. అంతే, సీత కింద పడింది. తల గిర్రన తిరిగింది సీతకి. అక్కడితో ఆగకుండా జుట్టు పట్టుకొని పిడికిలు బిగించి, ఎవడేవాడు, కొన్ని రోజులుగా సాగుతుంది నీ భాగోతం అని అడిగింది ముఖంలో ముఖం పెట్టి. పిన్ని, అతనెవరో కూడా నాకు తెలీదు, నేను అతన్ని చూడ్డం ఇదే మొదటిసారని సీత చెప్తున్నా వినకుండా రవీంద్ర అందించిన కొరడాతో ఒళ్ళు హోనం చేసి, మళ్ళీ వాడి ఇంటి వైపు వచ్చినా నీతో మాట్లాడినా తెలుసు కదా నేనేం చేస్తానో జాగ్రత్త అని బెదిరించి సీతని అక్కడే గోడకి విసిరి వెళ్ళిపోయింది. ఒంట్లో ఓపిక లేక అక్కడే కూర్చుంది సీత గోడకి వాలి. తిరుగుతున్న తల పట్టుకుని వాతలు తేరిన కొరడా దెబ్బలు చూసుకుంటూ, రక్తం వస్తున్న దెబ్బలు తన ఓనితో అద్దుకుంటూ ఏడుస్తుంది. ఇక కూర్చునే ఓపిక లేక అక్కడే ఒరిగింది. పాపం, పడుకుంటే లేపి అన్నం పెట్టి నాదుడి లేడు ఆమెకు ఆ ఇంట్లో. అర్ధరాత్రి ఎప్పుడో కాస్త ఓపిక వచ్చి కళ్ళు తెరిచేసరికి చేతుల మీదున్న తన దెబ్బలకి వెన్నపూస రాసి ఉంది. చేత్తో తడిమి చూసుకుని, ఆ ఇంట్లో తనకు అన్నం పెట్టేవారు లేరు, మరి ఈ వెన్న ఎవరు పెట్టుంటారని చుట్టూ చూసినా ఎవరూ కనిపించకపోయేసరికి మెల్లగా లేచి వంటింట్లోకి వెళ్ళి కడుపులో మండుతున్న ఆకలిని నీళ్లతో చల్లార్చి వెళ్ళి స్టోర్ రూమ్లో పడుకుంది రోజులాగే. నెక్స్ట్ డే ఉదయం రామ్ అమెరికా నుండి ఇండియా వచ్చేశాడు. భరత్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోయేసరికి ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి చూసి వద్దామనుకున్నాడు రామ్. కాసేపు రెస్ట్ తీసుకుని రెడీ అయి కిందికి రాగాని సోఫాలో కూర్చున్న మహా రామ్ని చూసి, ఎక్కడికన్నయ్యా అని అడిగింది. రామ్ నవ్వి భరత్ దగ్గరికి అన్నాడు. నాకు తెలుసులే, నువ్వు వెళ్ళేది ఎందుకో అనింది మహా. ఎందుకో అన్నాడు రామ్ తిరిగి ప్రశ్నిస్తూ. అన్నయ్య వంకతో వదిని కలవడానికి కదా అని హాస్యంగా అనేసరికి తను ఏమంటుందో రామ్కి అర్థం కాక, వదినానా, తనెవరు అన్నాడు. మహారామ్ మెడ చుట్టూ చేతులు వేసి, నాకు తెలుసన్నయ్య, మీ బుక్లో ఫోటో నేను భరత్ అన్నయ్య చూసేశాం, ఇక మా దగ్గర దాచుకు అంది మహా. అప్పుడు అతనికి గుర్తొచ్చింది సీత ఫోటో గురించి. అంతలోని అనుమానం వచ్చి, ఆ ఫోటో నా బుక్లో ఎవరు పెట్టారు, అసలు తను ఎక్కడుంటుంది అని అడిగాడు. ఆహా, నీకోసం మేమే ఊరికెళ్ళి
వదిన ఫోటో తెచ్చి నీ బుక్లో పెడతామా? ఊరుకో అన్నయ్య. ఇంతకీ వదిన్ని నువ్వు ఎప్పుడు చూసావు మొదటిసారి? అసలు మీకెలా పరిచయం అంటూ ప్రశ్నల పరంపర కొనసాగించింది. మహా మాటలు ఏంటో అర్థం కానట్టుగా ఉండడంతో, మహా, నేను ఆ అమ్మాయిని ఇష్టపడింది నిజమే కానీ, ఆ ఫోటో ఎలా వచ్చిందో నాకు తెలీదు అన్నాడు రామ్. అబ్బా! పో అన్నయ్య. ఇంకాసేపుంటే అసలు భరత్ అన్నయ్య ఉంటుంది వదిన వాళ్ళ ఊర్లోనే అని కూడా నీకు తెలీదని ఎలా ఉన్నావు? అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మహా. మహా మాటలు ఎంతసేపటికి అర్థం కావు రామ్‌కి. ఇక ఆలోచించే శక్తి లేక మరొక్కసారి భరత్‌కి కాల్ చేస్తాడు. కానీ నో రెస్పాన్స్. ఇక ఇలా కాదు అనుకున్నాడేమో ఊరికి బయలుదేరాడు రామ్. కార్ డ్రైవ్ చేస్తున్న రామ్ మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. అసలు భరత్ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? మహా మాటల్లో నిజం ఎంతవరకుంది? ఈ ఫోటోలో అమ్మాయి ఎవరు? అసలు భరత్‌కి, మహాకి తనెలా తెలుసు? ఇలా ఎన్నో ఆలోచనల నడుమ ఊర్లోకెళ్తున్న రామ్ కారు ఒక్కసారిగా ఆగిపోయింది. అప్పటికే సాయంత్రం అవుతుండగా గుడిలో రాముల వారి పూజ జరుగుతుంది. క్రితంసారి వచ్చినప్పుడు కూడా వెళ్ళలేకపోయాననుకున్నాడేమో. ముందు కారు గుడివైపు పరిగెత్తించాడు. కొండ మీదికి వెళ్తున్న కొద్దీ మనసులో ఆందోళన ఎక్కువ అవుతుంది రామ్‌కి. మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. ఇంతలో గుడి రావడంతో కారు దిగి అక్కడే కోనేట్లో కాలు కడుక్కొని గుడిలోకెళ్ళాడు రామ్. దేవుడా! అన్నదమ్ముల్లో అనుబంధానికి నిదర్శనం నువ్వు. నీకు తెలీదా? నా భరత్‌కి ఏం కాకుండా చూడు స్వామి. మనసెందుకో అతలాకుతలమవుతుంది. అందులోనూ ఈ ఊరికి వస్తుంటే ప్రతిసారి నాలో ఇదే ఆందోళన. ఏదేమైనా భరత్ మాత్రం క్షేమంగా ఉండేలా చూడు అంటూ ఆ రాముల వారిని చూసి ఈ రాముడు కోరుకున్నాడు. కాసేపు అక్కడే కూర్చున్నాడు రామ్. తన వెనక వారి మాటలు ఎంత వద్దనుకున్నా తన చెవిని దాటిపోవడం లేదు. చూసావా వదినా? ఆ గజలక్ష్మి ఎంత పని చేస్తుందో? ఇన్ని రోజులు ఇలా కష్టపెట్టింది. ఇప్పుడు ఆ దుర్మార్గుడికిచ్చి సీతమ్మ గొంతు కోస్తుంది. అయినా చిన్నప్పటి నుండి అన్నీ కష్టాలే పడింది. అయినా ఆ దేవుడికి కనికరమే లేదు అని బాధపడుతున్న ఆవిడ మాటలు వింటుంటే రామ్ మనసు ఇంకా కృంగిపోతుంది. అక్కడి నుండి పద్మగారింటికి బయలుదేరాడు రామ్. కానీ మనసు మాత్రం ఇందాక తను విన్న సీత గురించి ఆలోచించసాగింది. ఇంటి ముందు ఆగిన కారు చూసి రామ్ వచ్చాడని బయటకొచ్చిన పద్మగారిని ఎలా ఉన్నావు పెద్దమ్మ అని పలకరిస్తూ భరత్ కోసం ఇంటివైపు చూశాడు. ఆవిడ కూడా రామ్ని ప్రేమగా పలకరించి ఇంట్లోకి తీసుకెళ్లారు కానీ ఆవిడ ముఖంలో ఏదో బాధ స్పష్టంగా తెలుస్తుంది రామ్కి. కాసేపు పద్మగారితో మాట్లాడిన తర్వాత పెద్దమ్మ, భరత్ ఎక్కడా అని అడిగాడు. ఏదో పనుందని నిన్న ఈశ్వర్తో వెళ్ళాడు. ఇంకా పని అవ్వనట్టుంది అన్నారు. అంటే నిన్నట్నుండి ఇంటికి రాలేదా వాడు అన్నాడు రామ్. అవునరా రాలేదు అని చెప్పి నీకేమైనా తీసుకొస్తానంటూ లోపలికెళ్ళిపోయారు. ఈశ్వర్ వాళ్ళ ఇల్లు ఎక్కడా అని అడిగాడు రామ్. ఇక్కడే మరో 2 వీధులు ముందుకెళ్తే ఉంటుంది అని చెప్పంగాని నేనొకసారి అక్కడికి వెళ్ళొస్తాను పెద్దమ్మ. వాడు ఫోన్ నిన్నటి నుండి కలవడం లేదు అని బెంగగా చెప్పాడు రామ్. వస్తాడులే రామ్. వాడు ఏమైనా చిన్న పిల్లాడా అని ఆవిడ అంటున్నా వినకుండా రామ్ నడుచుకుంటూ ఈశ్వర్ ఇంటికెళ్ళాడు. ఆ రోజు వాళ్ళ నాన్నతో పొలానికి వెళ్ళి అప్పుడే ఇంటికొచ్చి కూర్చున్నాడు ఈశ్వర్. ఇంటి ముందు ఆగి లోపలికి రావాలా వద్దా అని ఆలోచిస్తున్న రామ్ని చూసి బయటికెళ్ళాడు ఈశ్వర్. రామ్ని చూసి మీరు అన్నాడు ఈశ్వర్. భరత్ నా తమ్ముడు. భరత్ ఫ్రెండ్ ఈశ్వర్ కోసమే వచ్చానన్నాడు రామ్. హో, భరత్ చెప్పే అన్నయ్య మీరేనా? రండి లోపలికి. నేనే ఈశ్వర్ని అంటూ పరిచయం చేసుకున్నాడు ఈశ్వర్. భరత్ మీ దగ్గరున్నాడా అన్నాడు రామ్ ఆశగా. ఇక్కడ ఉండడం ఏంటి? ఇంట్లో లేడా అన్నాడు ఈశ్వర్ కంగారుగా. రామ్ అక్కడే కూర్చుండిపోయాడు. నిన్నటి నుండి ఫోన్స్లో దొరకట్లేదు. మనిషి ఎవరికీ కనిపించలేదు. అసలు ఎక్కడున్నాడు? ఏమైంది భరత్ నీకు అంటూ తల 2 చేతుల్లో ముఖం దాచుకుని ఆలోచిస్తున్నాడు. రామ్ బాధని చూసిన ఈశ్వర్కి మనసు బాధగా అనిపించి భరత్కేం కాదని ధైర్యం చెప్పి మీరిక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తానని చెప్పి ఇంట్లోకి వెళ్ళి డ్రెస్ మార్చుకుని రామ్ దగ్గరకు వచ్చి నాతో రండి మీతో మాట్లాడాలి అన్నాడు ఈశ్వర్. రామ్ని చెరువు గట్టు దగ్గరికి తీసుకెళ్లాడు ఈశ్వర్. జనసంచారం తక్కువ ఉన్న దగ్గరికి చేరుకొని మీకు భరత్ సీతక్క గురించి చెప్పాడా అని అడిగాడు. సీత అన్నాడు రామ్. ఇదివరకు గుడిలో కూడా అదే పేరు విన్నానని గుర్తు చేసుకుని అవును, అక్క గురించి ఏమైనా చెప్పాడా అన్నాడు. లేదు. ఎవరు తను అన్నాడు రామ్. సీత గురించి రామ్ కూడా వివరంగా చెప్పి రామ్ ముఖంలో మారుతున్న భావాలు గమనించి ఈ విషయాలు నేను భరత్కి చెప్తున్నప్పుడు వాడు కూడా ఇలాగే రియాక్ట్ అయ్యాడు కానీ కోపం ఎక్కువ కదా, అందుకే మొన్న రవీంద్రతో గొడవ పడ్డాడు. అప్పుడే మీరు తన్ని ప్రేమిస్తున్నట్టుగా కూడా చెప్పాడు అన్నాడు ఈశ్వర్. అప్పుడే గుర్తొచ్చిన వాడిలా తన పాకెట్ నుండి సీత ఫోటో తీసి నువ్వు చెప్పే సీత తినేనా అని అడిగాడు. ఈశ్వర్ ఆ ఫోటో అందుకొని సంతోషంగా అవును, ఇది మా సీతక్క ఫోటోనే. మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడిగాడు. అవి తర్వాతలే కానీ ముందు సీత ఎక్కడుందో చెప్పు అన్నాడు రామ్. మా వీధిలోని అక్క వాళ్ళ ఇల్లు అని చెప్పంగానే భరత్ని కొట్టినవాడు అక్కడే ఉంటాడా అని అడిగాడు రామ్ కోపంగా. ఈశ్వర్ తలూపి అక్కడే ఉంటాడు. రేపు అక్కకి వాడితో పెళ్ళి అని చెప్పగానే
ఎప్పుడు ప్రశాంతంగా ఉండే రామ్ కళ్ళు చింతనిప్పులయ్యాయి. రామ్ ఒక్క నిమిషం ఆలోచించి, ఎన్ని గంటలకి అని అడిగాడు. ఉదయం 3:30 గంటలకి అన్నాడు రామ్. రామ్ తన చేతికున్న వాచ్లో టైం చూసి, అంటే ఇంకా 13 గంటలున్నాయి అని అంచనా వేసుకుంటూ, రవీంద్రకి ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగాడు. ఉన్నారు అని చెప్పంగానే పద అంటూ ఈశ్వర్ని తీసుకుని కారులో ఊర్లోకి స్టార్ట్ అయ్యాడు రామ్. రామ్ పక్కన కూర్చుని, మీరు నిజంగా అక్కని ప్రేమించారా అని అడిగాడు ఈశ్వర్. అవును, కానీ తను ఎవరు ఎక్కడుంటుందనేది నువ్వు చెప్పే వరకు నాకు తెలీదు అన్నాడు రామ్. రామ్ మాటల్లో సీత మీద ప్రేమ చూసి, ఒక మనిషిని చూడకున్నా కూడా ఇంత ప్రేమిస్తారా? నిజమైన ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు. అందుకే పెళ్లికి కొన్ని గంటల సమయం ఉన్నప్పుడు ఇక్కడికి చేర్చాడా దేవుడు అనుకున్నాడు ఈశ్వర్ మనసులో. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ లిసనింగ్.